జై భీమ్ తిరుపతికి ప్రధాన వార్తలు ప్రధాన అంశం సుపారి పాలనలో సుందరిమణులు అనేటువంటిది ప్రధాన వార్త. ఎందుకు నేను ఈ వార్త రాస్తానంటే, ఒక పక్కన మోడీతో రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నాడు. మోడీతో రాహుల్ గాంధీ నిరంతరం యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ తెలంగాణకు వచ్చేసరికి అదే రాహుల్ గాంధీ నినాదం ఏవి నినాదం అవుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి నేపథ్యం ఉంది. అందులో అనేక మంది పేదలను దృష్టిలో పెట్టుకొని, కానీ ఈరోజు ఏముంది, ఇలా ప్రపంచ సుందరిమణులను తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలు ఈరోజు వృధా చేసి, ఒక పక్కన అకాల వర్షాలు పడుతుంటే, ఒక పక్కన అన్నదాతలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఒక పక్కన భయంకరమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంటే, మరో పక్కన విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, దీని వెనక ప్రపంచ దేశాల నుంచి ఏమైనా పెట్టుబడులు వస్తాయా? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రపంచ సుందరిమణులు అందరూ వచ్చి నిజంగా చెప్తారా? వాళ్ళందరూ పెట్టుబడి పెట్టిస్తారా? వాళ్ళన్నీ చేస్తారా అంటే అంతంత మాత్రానే. ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రపంచ సుందరి మాట వినేటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వాలు ప్రపంచ సుందరిమణులు వాళ్ళు చెప్తే ఆ దేశం మొత్తం వినేటువంటి పరిస్థితి ఉంటుందా? సినిమా అవకాశాలు ఇస్తారు కావచ్చు, కానీ పెట్టుబడులు ఎందుకు పెడతారు? ఇలా రైతులు ఇలా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన పైసలు లేవనే చెప్తున్నటువంటి నేపథ్యం, ఉద్యోగస్తులకు డబ్బులు లేవని చెప్పుకుంటూనే ఇలా 200 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఎవరి దగ్గరికి పోయింది? 200 కోట్ల రూపాయలు ఎవరి ట్యాక్సీ? ఎక్కడి నుంచి వచ్చింది? మరో పక్కన రాహుల్ గాంధీ భయంకరంగా ఆయన కష్టపడుతున్నాడు. దేశంలో భారత్ జోడో యాత్ర చేసి అనేకమైనటువంటి యాత్రలు వేసి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దేశంలో ఇవాళ రాజ్యాధికారం తీసుకొచ్చే విధంగా ఆయన అంతులేని కష్టపడుతుంటే, ఒక పక్కన వెన్నుపోటు పొడిసేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ భావాజాలాన్ని అనుకుంటూనే ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఇవాళ భుజస్కంధాలపై మోస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరు గమనించండి. ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు కొట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి ప్రశ్నించేటువంటి గొంతుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని సందర్భాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఆయన చేతుల్లో ఉంది, అధికార పార్టీ హోదా ఆయన చేతుల్లో ఉంది, మాట్లాడేటువంటి మీడియా ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి, రాజ్యాంగం ఆయన చేతిలో ఉంది, అన్నీ ఆయన ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే. ఇవాళ విలమ దొర చేసింది, ఇవాళ రెడ్డి దొర చేయొద్దని పోటీ పడేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ పేద బడుగుబలైన వర్గాల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ఎంతవరకు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి? 18 నెలల నుంచి ఇప్పటివరకు పడ్డటువంటి గోసాలు ఏంది? ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు? ఎన్ని రోజులు ఇలా ఆకలి చావులు వస్తారు? ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇప్పటికీ కూడా అవమానపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అవుతున్నప్పుడు కూడా ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం లాంటి మంత్రుల కుటుంబాలు వాళ్ళు మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రూజర్ కార్లలో రయ్యి అని పోతున్నారు తప్ప, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ అదే ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా అర్హత లేనటువంటి నేపథ్యం ఉంది. మరి వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఒక పక్కన రాజీవ యువ వికాసాన్ని పెట్టుకున్నారు. రాజీవ యువ వికాసం ఎన్ని లక్షల మందికి వచ్చింది? ఎన్ని లక్షల మంది బాగుపడుతున్నారు? ఎన్ని లక్షల మంది కార్యకర్తలు బాగుపడుతున్నారు? ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు బాగుపడుతున్నారు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు బాగుపడుతున్నారు? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన బాగుపడుతున్నారు? ఏ పార్టీకి ఏ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అది కూడా అంతంత మాత్రానే. దీన్ని వేసుకొని మనలు ఒకటే మరుగుతారు, నా పార్టీ. నీ పార్టీ ఎక్కడ పోయింది బ్రదర్స్? నువ్వు ఓటేసే వరకే నీ వ్యక్తిత్వము. నువ్వు ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు ఎక్కడో ఉన్నావు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలు ఇలా అంతర్గతంగా కొట్లాటలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మీద ఇప్పటికీ అసహనం వ్యక్తం చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు.
ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉండి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర చేరి అదే దందాలు చేస్తున్నారు. నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తను పక్కన పెట్టారు. వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక, యువ వికాసం పథకంలో వాళ్ళ పేర్లు లేక, వాళ్ళ మాట పట్టించుకోలేక, అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎవరి చేతిలో ఉందంటే అధికారుల చేతిలో ఉంది. ఏం చేస్తారు ఇక వాళ్ళు? వాళ్ళ జీవన ఉపాధి ఏ విధంగా బతకాలి? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాజాలన్నీ రేవంత్ రెడ్డి భుజస్కంధాలపై మోస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ సుందరులందరూ వచ్చి ఇవాళ ఏ వాదం చేస్తున్నారంటే మనువాదాన్ని ఇవాళ చెప్తున్నారు. ఈ మనువాదానికి ఇన్ని కోట్ల రూపాయలు అవసరమా? ఈ మనువాదానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు అవసరమా? ఇవాళ రాష్ట్రం అధోగతి ఉంది. ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి భయంకర పరిస్థితులు, ఫీజు రియంబర్స్ లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో సరైన సమయానికి ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పిఆర్సీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు తెలంగాణ ఉన్నాయి. అనేకమైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రాల కోకలు ఉన్నప్పటికీ ఇవాళ ఈ వంకొస్తే అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అంగడి అంతా రంగరంగ వైభవంగా ఏ విధంగా చేసిందో ఇవంక వచ్చినప్పుడు ఇవాళ ప్రపంచ సుందరమణులు వస్తే ఇవంకలాగానే ఇవాళ ప్రపంచ సుందరమణులు వస్తే ఇవాళ హంగామా చేస్తున్నారు. ఎవరి కోసం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, ఆత్మగౌరవంకి సంబంధించిన మహిళలు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళు గొప్పగా వాళ్ళు అందంగా లేరా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగించి, వాళ్ళ పాదాలు కడిగించి, వాళ్ళకు తంబులాలు పెట్టి, వాళ్ళకు భారీ సెక్యూరిటీ బందోబస్తు ఇచ్చేసి ఏ సమస్య లేకుండా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇవాళ ఉన్నటువంటి కలెక్టర్లు, ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా సంబరాలు చేసుకుంటున్నారు. దేనికోసం? ఇలా తెలంగాణ ఉత్సవాలు అవి? తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకన? తెలంగాణ నిజంగా వాళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ప్రపంచ సుందరమణుల చుట్టే తిరుగుతుందా? రేవంత్ ప్రభుత్వం వాళ్ళ చుట్టే గిరిగీసుకొని నిజంగా వాళ్ళకేం జరగొద్దు అని అన్న బాండ్ పేపర్ రాసుకున్నారా? దేనికోసం అది? ఎవరి కోసం అది? ఇవన్నీ పిచ్చి పిచ్చి తుగ్లక్ పాలన. సుపరిపాలనలో సుందరమణులు. ఎందుకు నేను రాశానంటే సుపరిపాలనలో ఇలా ఉన్నటువంటి ఆయన ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి ఆదేశాలు? పోలీసులకు. ఫస్ట్ మీటింగ్ ప్రపంచ సుందరమణులు వస్తున్న మిస్ వరల్డ్లో మన దగ్గర జరుగుతుంది కాబట్టి మనం కంపల్సరీ పోలీసు భద్రత బాగుండాలి, రెవెన్యూ భద్రత బాగుండాలి, కలెక్టర్కైనా ఆదేశాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మీటింగ్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతోనే చెప్తున్న నేపథ్యం.